హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లున్నారు అందరూ బాగుండాలి అందులో మీ రైతు బిడ్డ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక నేను వేసే ప్రతి ఒక్క పంటకి మీ సపోర్ట్ ఉండాలి, మీ దీవెనలు ఉండాలి. నాకు నా కుటుంబానికి అందరికీ మీ దీవెనలే వర్షాలై కురిసి మాకు పంటలు బాగా పండాలి, మేము పండించిన ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఉండాలని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. గిట్టుబాటు ధర ఉన్నా లేకున్నా మా రైతు కష్టం మాత్రం ఆగదు. ఎప్పుడో ఏదో ఒక రోజు లాభం వస్తుందనే ఒక చిన్న ఆశతోటైతే మేము కంటిన్యూగా పని చేస్తూనే ఉంటాం అనమాట. ఈరోజు ముచ్చటేంది వీడియో ఏంటంటే, ఇక నేనైతే పసుపు వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా దగ్గర ఏ విధంగా వేస్తారని ఈ చిన్న వీడియోలో అయితే చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. చూసిన వాళ్ళైతే లైక్ అయితే కొట్టండి, కొట్టిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక పనిలోకి అయితే వెళ్దామా. మన పసుపు వచ్చేసి అయితే సంవత్సరము 6 నెలల పసుపు 2 రకాలు తీసుకున్నాము. పోయిన సంవత్సరము చూసే ఉంటారు మన షార్ట్లలో ఉడకబెట్టిన ముందు సీడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అదైతే ఇంటి దగ్గరికి తీసుకొచ్చుకొని కుప్ప పోసుకొని దాని మీద ఎండలు బాగా కొడుతున్నాయని తాటి చెట్ల కాడ కమ్మలు కొట్టుకొచ్చుకొని చుట్టూ బాగా కప్పామన్నమాట. ఎందుకంటే పసుపు ఖరాబ్ అవుతుంది, వక్కిపోతుందని, పిలికలు వస్తాయి కూడా మంచిగా. అప్పుడేమో నాకు తెలిసినప్పుడు మా అత్త వాళ్ళైతే పెండ వేపాకుతోటైతే కప్పు వేసేది మంచిగా. వేసిన తర్వాత మొలకలు వచ్చేది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ఎవరు అది చేయట్లేరు కాబట్టి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. అయినా పిలకలు అంటే మొలకలు బాగా వచ్చాయి. ఈ పంట వచ్చేసి అయితే 6 నెలలది. ఇంకొకటి కూడా కొనుక్కొచ్చుకున్నాను. సంవత్సరం పంట బాగా వచ్చింది అని పక్క ఊర్లో చాలామంది కొనుక్కున్నారు. వాళ్ళతో పాటు నేను కూడా ఒక పేనం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. దానికి వచ్చేసి అయితే 10,000 అనమాట పేనానికి. కింటా పసుపు వచ్చేసి అయితే 13,500 ఉంటే పచ్చి పసుపు వచ్చేసి 10,000కు ఒక పేనం ఇచ్చారండి. అయినా కొన్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం పంట బాగా పండుద్దేమో ఆ విత్తనం తీసుకుంటే అనే ఒక చిన్న స్టోర్ అయితే కొనుక్కొచ్చుకున్నాము. ఇక నేను ఇంటి దగ్గర అయితే ఆ పని మొదలు పెట్టేశాను. ఇక పొద్దుగాలనే మా ఆయన అయితే రోడ్ వేటర్ వేసుకొని వచ్చి దుక్కి మొత్తం రోడ్ వేటర్ కొట్టేశాడు అనమాట. ఎందుకంటే ఒక ముందు రోజే అచ్చు తీసుకొని పెట్టుకుంటే పొద్దుగాల రాగానే పసుపు వేయడం పని మొదలు పెట్టవచ్చు అని ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము. అచ్చు అయితే తీశాడు, 2 ఫీట్లు పెట్టి తీసాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా వర్షం పడిన 2-3 రోజులకి నాగలితో వేసేవాళ్ళం అనమాట. కానీ ఈ సంవత్సరం ఇట్లా కొత్తగా వేసామనే ఒక చిన్న ఐడియాతో అయితే వేసాము. చూద్దాం ఏమవుతుందో. ఇక మన దగ్గర అయితే 2-3 వేసారు ఫ్రెండ్స్. వాళ్ళని మేము ఫాలో అయ్యామన్నమాట. ఎందుకంటే ఒక గొర్రె పోయి బాయిలో పడిందంటే అన్నీ పోయి అందులోనే పడతాయి అన్నట్టు వాళ్ళు వేసారు కదా, మనకు కూడా పండకపోతుంది అనే చిన్న ఆశతో అయితే వేస్తున్నాము. ఇంకా పసుపు అయితే మొత్తం మంచిగా కోసుకొని ఖరాబ్ అయిందంతా ఒక పక్కన పెట్టుకున్నాము. కనీసం ఒక దానబత్త పసుపు అయితే ఖరాబ్ అయిందండి. తక్కువ పడుతుందేమో అని కొంచెం టెన్షన్గా ఉంది. అయినా చూద్దాం లాస్ట్ వరకు ఏమవుతుందో అని అయితే ఇక వచ్చి అయితే పని అయితే మొదలు పెట్టేసాము. బత్తాలు వేసుకొని అయితే వచ్చాము. ఆలోపు మనకు కూలోళ్ళు తండ నుంచి వచ్చారనమాట. మన ఊరోళ్ళు కాదు, మన ఊర్లో నుంచి తీసుకురాలేదు ఈరోజు, తండ నుంచి కాబట్టి వాళ్ళు నడిచి వచ్చారు ఫ్రెండ్స్. మన ఊరు నుంచి అయితే బండిలో ఎక్కించుకెళ్ళాలి. ఇక రాగానే బస్తాలన్నీ చెలుకలో దింపేసుకొని అక్కడొకటి అయితే వేసుకున్నాము. ఇక మా మామయ్య అయితే ఎడ్లను కొట్టుకొచ్చి నాగలైతే కట్టాడు అనమాట. మేము వేసుకుంటూ పోతుంటే వెనకాల బోజు ఎక్కించుకుంటూ వస్తున్నాడు. ఇక నేనైతే దుక్కి మందు పోయాలి కదా, మందు అయితే పోస్తున్నాము. కానీ పసుపు బాగా పండాలని దీంట్లో ఒక 15 ట్రిప్పుల రాగడును, అలానే 2 ట్రిప్పులు పెంటమట్టి మనకు ఎడ్లున్నాయి కాబట్టి ఎరువు అయితే పోసుకున్నాము. పంట బాగా వస్తుంది ఎరువు పోస్తే అనేసి. చూద్దాం ఏమవుతుందో. మట్టిపై నమ్మకం, దేవుడిపై భారము, ఈ 2 అయితే మా లోపల గట్టిగా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం అండి ఈ విధంగా వేయడము. కానీ ఎలా వండుద్దో కూడా తెలియదు. కొంచెం టెన్షన్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటున్నారు. ఇలా 2-3 వేశారు, ఇంకొకరు నాగలికి వేశారు, ఇంకొకరేమో బోజ పసుపు వేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే కట్టలకు పెట్టి గ్రిప్ వేయడము. ఎవరిది బాగా వండుతుందో కూడా తెలీదు. ఎందుకంటే ఒకరిది ఒక విధంగా బాగా వండిందంటే మా పిచ్చి, ఇంకొకరు అలా వండింది కదా మనం కూడా అలా చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన మళ్ళీ స్టార్ట్ అయిపోతూనే ఉంటుంది మాకు. ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా చేస్తే ఏ పంట బాగా వస్తుంది అనే ఆలోచనే ఎప్పటికీ మా మైండ్లో ఉంటుంది. కష్టపడుతూనే ఇంకా కష్టాల్లో సంతోషాన్ని వెతుకుంటూ ఇంకా పని చేస్తే బాగా పంట వస్తుందేమో అనే చిన్న ఆశతోటి అయితే పని చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా పసుపు వేయడం అయితే మనోళ్ళు మొదలు పెట్టేశారు. 4 తీసుకొచ్చాను, తొందర అయిపోవాలి ఎందుకంటే ఎండ బాగా కొడుతుంది కాబట్టి. పొద్దున అయితేనే వస్తామన్నారు కూలోళ్ళు, ఎండని తట్టుకోలేకపోతున్నారు. మొత్తానికైతే పసుపు వేయడం అయితే అయిపోయిందండి. అయిపోయింది కానీ అనుకున్నంత వరకు అయితే రాలేదు. ఒక బస్తా అంత తక్కువ పడింది. ఇంకా అది అలానే ఉంది ఫ్రెండ్స్. దాంట్లో పత్తి గింజలు పెట్టడమా, పసుపు దొరికితే మళ్ళీ కొనుక్కొచ్చుకొని వేయడమా అని. ఇక మొత్తానికైతే ఇది మన వీడియో చూసిన వాళ్ళైతే సపోర్ట్ చేయడం మర్చిపోదు. ఈ విధంగా ఉంటుంది మా సైడు. మీ సైడ్ ఏ విధంగా ఉంటుందో నాకైతే కామెంట్ చేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, మా దగ్గర అయితే పసుపు పంట వేయడం చాలా తక్కువ. మేమైతే ప్రతిసారి వేస్తున్నాము, ఏదో ఒక రోజు పండగ పోతుందా అని. ఓకే, జై జవాన్ జై కిసాన్, బాయ్ బాయ్.